రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మనం దీని యొక్క మద్యం ముడుపుల యొక్క అడుగులు తాడేపల్లి వరకు దర్యాప్తులో తేలింది. మనం ఉంటున్న మాట కాదు, దర్యాప్తు సంస్థ చెప్తున్న మాట. ఒకవేళ ఆ స్థితికి వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే తప్పేంటి? ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉండ వ్యక్తే కదా. నాకు అనిపిస్తుంది ఈ పరిణామాలను అధ్యయనం చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తనను అరెస్ట్ చేస్తారని ఆలోచించని రప్ప రాజకీయం ప్రవేశపెట్టాడా? అంటే రాష్ట్రంలో ఒక అలజడి వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం, కత్తులు చూపించే వాతావరణం, మేకలను తలనరికేసి రక్తాలు విరజిమ్మే వాతావరణం, ఇది ఎందుకు ప్రవేశపెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని అన్నానా? ఇదంతా ప్రజల్లో సింపతి గెయిన్ చేయటం కోసమేనా? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదనే ప్రశ్నకి సమాధానం ఏమైనా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏపీ రాజకీయాలు ఎలా ఉండేది? ఏమవుతుందండి? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే ఉందండి. చట్టాలు అరెస్ట్ చేయకపోతే పూజలు చేస్తాయి నేరస్తులకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కదా ఈ రోజు ఇంత మెజారిటీతో కూటమికి వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా, రాష్ట్రాన్ని అరెస్ట్ చేసిండు ఆయన. రాష్ట్రంలో ప్రజలందరినీ వీధులు పాలు చేసినందుకు అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ అయ్యిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ ఏం లేదనా? చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ లేదని నేను అన్నండి. దాని పరిపాలన శుద్ధ దండగా అయిపోయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారం దింపుదామా అనే పరిస్థితిలో ప్రజలు నెట్టబడ్డారు కాబట్టి జరిగింది. నేను అనేది ఏంటంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి తప్పు చేస్తే జగన్ గారిని కూడా ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటున్నా. తప్పు చేస్తేనే. ఇప్పుడు తప్పు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళకి హైకోర్టులో పోవట్లేదా? మళ్ళీ మిథున్ రెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టు పోయే ప్రయత్నం చేస్తాడు. అది కోర్టులో పోవటం ఏంటంటే నువ్వు శుద్ధ పూసమైనప్పుడు నీ దగ్గర ఏ తప్పు లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నువ్వు కోర్టుకు పోయేది. అదే రఫీని అరెస్ట్ చేస్తారో, కేత్రా గారిని అరెస్ట్ చేస్తారో, నా బోట్ అరెస్ట్ చేస్తే మేము పోలేముగా. ఎందుకు వెళ్ళలేదు కోర్టు? ఎక్కడ పోతామండి? మీ హైకోర్టులో ఫీజులు ఎంత, సుప్రీంకోర్టులో ఫీజులు ఎంత, మీరు వాదించే వాదనలు ఎంత, మీ దగ్గర డబ్బు బలం ఉందనే కదండి. రైట్, ఓకే. కాబట్టి నేను అదేంటంటే ఈ మద్యం కుంభకోణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెరదించాలండి. ఏంటి లక్ష్మణ్ అరెస్ట్ చేయబోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారిని, ఛాన్స్ ఉందని వాయిస్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడీగానే ఉన్నాను, నేను తాడేపల్లి నివాసంలోనే ఉంటాను, రండి చూద్దాం అని అన్నారు. ఎవరికి భయపడేది లేదండి. మేమేదో పెద్దల దగ్గరికి వెళ్ళి నిన్నేనయ్యా, నిన్ను అడుగుతున్నా. అదే నిన్ను అడుగుతున్నానయ్యా. నువ్వేం భయపడొద్దులే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినది భయపడొద్దు. ఆయన లోపల పోయినా నువ్వు భయపడొద్దులే కానీ అదే ఒక మాట వినవయ్యా, మాట వినవయ్యా, నా మాట వినవయ్యా. లక్ష్మణ ఓ లక్ష్మణ, అధినాయకుడు తప్పు చేస్తారా భయపడడానికి? మేమే అవినీతి చేస్తామా భయపడడానికి? మా నాయకుడి మీద కావాలనే రోజు కూడా ఓ లక్ష్మణ, హరిశ్చంద్రుడి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తనిఖీ తేడాలే కానీ మీకే ఇబ్బంది ఏం లేదండి. సత్య హరిశ్చంద్రుడే జగన్మోహన్ రెడ్డి గారు. నామస్వరం గాయత్రి మంత్రం లాగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, రాత్రి పడుకునే వరకు కూడా జగన్ మంత్రం జగన్ గారు నేను నిన్ను మాట్లాడుతున్నా. గాయత్రి మంత్రంలో పాడుతూ ఉన్నా వినాలా బాలకోట గారు? నా మాట వినవయ్యా నువ్వు. ఓ నీ జగన్ మంత్రం పాడుగాను చెప్పిద్దు కానీ కాదయా, నువ్వు జగన్ మంత్రం చెప్పిస్తున్నావు. జై జగన్ జై జగన్ అని. మొన్నటిదాకా జై పవన్ అన్నావు, ఇప్పుడేం జై జగన్ అన్నావు. మాటను నా మాట వినవయ్యా. కాదండి వర్మ గారు, తోటి మైనార్టీ నాయకుడు రఫీ గారు బాలకోట అనే దళితుడు అమెరికా వెళ్ళినందుకు అభినందిస్తున్నాను అన్నాడు. తోటి దళిత నాయకుడు లక్ష్మణ దళిత నాయకుడే కదా. నీ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బాలకోట అమెరికా పోతే కనీసం ధన్యవాదాలు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వేం రాజకీయాలు చేస్తావా? సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తావు? రియల్లీ అప్రిషియేట్ యూ. మీరు అమరావతి నుంచి ఎందుకు ఆయన అడిగి చెప్పించుకున్నట్టు